నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణంగా భారతదేశం నిలిచింది. పాకిస్తాన్ చెర నుంచి బంగ్లాదేశ్ ను విముక్తపరిచినటువంటి భారతదేశానికి విరుద్ధంగా బంగ్లాదేశ్ మొత్తం ఏకమైంది. హిందువుల్ని ఐసోలేట్ చేసేశారు. ఇప్పటికే హిందువులు అక్కడ ప్రాణాలు అరచేత పెట్టుకుని బతుకు ఈడుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు బంగ్లాదేశ్ స్వాతంత్రానికి కారణంగా నిలిచి వాళ్ళ స్వాతంత్రాన్ని నిజానికి పాకిస్తాన్ చేసినటువంటి ఎన్నో దురాఘాతాల నుంచి వాళ్లకు ఒక స్థైర్యాన్ని నింపినటువంటి భారతదేశం ఈరోజు శత్రు దేశంగా బంగ్లాదేశ్ దృష్టిలో కనబడుతోంది. ప్రస్తుతం చూస్తే దౌత్యాధికారులు దౌత్యపరమైనటువంటి అంశాల్లో కూడా తీవ్రమైనటువంటి ప్రతిష్టంభన నెలకొంది భారత్కు బంగ్లాదేశ్కు మధ్య. బంగ్లాదేశ్లోని మన భారత వీసా కార్యాలయం చిట్టగాంగ్ లో ఉన్నటువంటి వీసా కార్యాలయం పైన దాడి జరిగింది మొన్న. భారత హైకమిషన్ ఎదుట నిరసనలు చేస్తున్నారు అండ్ విపరీతంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. మన భారత దౌత్యాధికారుల ప్రాణాలకు ప్రమాదం ఉంది అన్న అంశాలు కూడా చర్చలోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి వాళ్ళతోటి కొంత మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు చెబుతున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వాళ్ళు ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అని అంతా సిద్ధం చేసుకుని ఏ క్షణమైనా సరే బంగ్లాదేశ్ విడిచి వచ్చే విధంగా దౌత్యాధికారులు అండ్ అఫీషియల్స్ అందరూ భారత్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నట్టుగా కూడా సమాచారం. ఇట్లాంటి పరిస్థితి ఉంటే తానే విపరీతమైనటువంటి ఒక అగ్రెసివ్ ధోరణిని తీసుకుని బంగ్లాదేశ్ ఇవాళ భారత్నే విమర్శించే పరిస్థితిలోకి వచ్చింది. భారతదేశంలో ఢాకాకి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి హై కమిషన్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీ బంగ్లాదేశ్ హై కమిషన్ ఎదుట భారతీయులు కొంతమంది నిరసనలు వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేయడంతో మా దౌత్యాధికారుల ప్రాణాలకు ప్రమాదం ఉందన్న రీతిలో బంగ్లాదేశ్ రియాక్ట్ అయింది. రియాక్ట్ అవడమే కాదు, భారత్ని దోషిగా చూపించే ఒక ప్రయత్నం చేసింది. అండ్ అంతేకాదు, మీ ఇలాగే ఈ సెక్యూరిటీ బ్రీచ్ జరిగితే గనక మేము మా దౌత్యాధికారులు వెనక్కి రప్పించుకుంటామని బంగ్లాదేశ్ చెప్పిన పరిస్థితి. దానికి భారతదేశం కూడా ఘాటుగా రిప్లై ఇచ్చింది. 20-30 మంది నిరసనకారులు వచ్చినంత మాత్రాన, అక్కడ ఏదో చిన్న నిరసన తెలిపినంత మాత్రాన మీరు అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా మన వాళ్ళు గట్టిగానే సమాధానం ఇచ్చారు. అంతేకాదు, బంగ్లాదేశ్లో హిందువులపైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మొన్ననే ఒక వ్యక్తిని ఎలాగైతే ద్విపదాస్ని ఎలాగైతే చంపారో మనకు తెలుసు. ఆయనను చంపిన విధానం ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు ఆటో రిక్షా నడుపుతున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద స్థాయి జర్నలిస్టుల వరకు హిందువులను టార్గెట్ చేసుకుని చంపుతున్నటువంటి దాఖలాలు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి దాఖలాలు అనేకం కనబడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ బంగ్లాదేశ్ భారత వ్యతిరేకతని పదే పదే చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితి 3 అంశాలు ఇందులో ఉన్నాయి. 1, ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. 2, పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద పూర్తి పట్టును సంపాదించడం కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హైకమిషన్లో ఐఎస్ఐ ఒక విభాగాన్ని అఫీషియల్ గానే ఏర్పాటు చేసుకుందన్న సమాచారం మనకు వస్తోంది. ఓవైపు ఐఎస్ఐ కార్యకలాపాలు డైరెక్ట్ గానే బంగ్లాదేశ్ లో జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ పెరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం కరాచీకి చిట్టగాంగ్ పోర్టుకి మధ్య షిప్పింగ్ రూట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ ఐఎస్ఐ డైరెక్ట్ యాక్టివిటీస్ బంగ్లాదేశ్లో పెరిగిపోయాయి. జమాతే ఇస్లామీ అనే సంస్థ పూర్తి పాకిస్తాన్ అనుకూల ధోరణి కలిగినటువంటి జమాతే ఇస్లామీని ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించుకోవాలని ఐఎస్ఐ ఆల్రెడీ ప్రణాళికలు రచించింది. అండ్ జమాతే ఇస్లామీ ఇప్పుడు కొంత సాఫ్ట్ టోన్ తీసుకొని బంగ్లాదేశ్ ఎన్నికల్లో నిమగ్నమైపోయింది. ఇంకోవైపు మహమ్మద్ యూనస్ కి ఇప్పుడు ఇంటరీం చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే తాత్కాలికంగా ఆ బంగ్లాదేశ్ అధినేతగా ఉన్నారు. సో ఇప్పుడు మహమ్మద్ యూనస్ తన పవర్ ని కోల్పోవడం ఆయనకు కూడా ఇష్టం లేదు. సో అందుకే అక్కడ అన్రెస్ట్ నెలకొంటే, అంటే అక్కడ ఒక అశాంతియుత వాతావరణము, హింసాయుత వాతావరణం నెలకొంటే ఎలక్షన్స్ ని మెల్లిగా పోస్ట్పోన్ చేయవచ్చు అని యూనస్ భావిస్తున్నట్టు కూడా సమాచారం. ఇంకోవైపు జమాతే ఇస్లామీని ఎలాగైనా గెలిపించుకోవాలని పాకిస్తాన్ అనుకుంటోంది. అటు బిఎన్పి బంగ్లాదేశ్ కి నేషనలిస్ట్ పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఖలీదా జియా పార్టీ, ఆ పార్టీ అధినేత తారిక్ రెహమాన్ డిసెంబర్ 25వ తేదీన బంగ్లాదేశ్లో అడుగు పెడతాడు. సో బిఎన్పి పార్టీ, అవామీ లీగ్, షేక్ హసీనా పార్టీ ఎట్లాగో బ్యాన్కి గురైంది కాబట్టి షేక్ హసీనాకి ఆల్టర్నేట్గా బిఎన్పి ఒకటే క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి బిఎన్పి గెలవకుండా చూడాలనే ఒక అభిప్రాయంతో కూడా జమాతే ఇస్లామే, పాకిస్తాన్ అండ్ మహమ్మద్ యూనస్ పనిచేస్తున్నట్టుగా సమాచారం. సరే, బిఎన్పి ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఒకవైపు ఉంటే, ఇంకోవైపు నేషనల్ సిటిజన్స్ పార్టీ అనే ఒక పార్టీ ఉంది, ఎన్సిపి అంటారు. ఈ ఎన్సిపి పార్టీయే షేక్ హసీనా గవర్నమెంట్ కూల్చడంలో ఇది కీలక పాత్ర వహించింది. ఎన్సిపి అండ్ ఇంక్విలాబ్ మంచ్ ఇట్లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి జూలై రెవల్యూషన్ అని తీసుకొచ్చారు.
2024 జూలై నెలలో తీసుకొచ్చినటువంటి ఆ ఉద్యమం, షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఏదైతే ఉద్యమం బిల్డ్ చేశారో ఆ ఉద్యమాన్ని బిల్డ్ చేసినటువంటి ఇంకిలాబ్ మంచ్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఉస్మాన్ హదీ పైన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఎన్సీపీ ఇప్పుడు ఆ ఉస్మాన్ హదీ చనిపోయిన 2 రోజుల్లోనే అటు ఎన్సీపీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు మొహమ్మద్ మోతెలాబ్ సిక్దర్ అనే వ్యక్తి పైన కూడా నిన్ననే అటాక్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపిపోయారు. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. విషమించింది ఆయన పరిస్థితి అని తెలుస్తోంది. సో జూలై రెవల్యూషన్కి కారకులుగా ఉన్నటువంటి కీలకమైన నాయకుల్ని అన్నోన్ గన్మెన్, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపడానికి కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఆయన మొన్న ఉస్మాన్ హదీ చనిపోయాడు, ఇప్పుడు ఇంకొకడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా భారత వ్యతిరేక ధోరణిని కలిగిన వాళ్ళే. మరొక వైపు ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎలక్షన్స్లో జమాతే ఇస్లామీని గెలిపించుకోవడం కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. సో అంటే ఇంట్రెస్టింగ్గా బంగ్లాదేశ్ పరిణామాలు ఉన్నాయి. ఇందులో విక్టిమ్స్, బాధితులు అవుతున్నది ఎవరైనా ఉన్నారంటే హిందువులే. హిందూ సమాజమే బాధితులుగా నిలుస్తోంది. పాకిస్తాన్ తన పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. బంగ్లాదేశ్లోని శక్తులు వాళ్ళు ఎవరు పవర్లో ఉండాలన్నది నిర్ధారించుకోవడం కోసం వాళ్ళు టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంట్లో కూడా హిందువులనే టార్గెట్ చేసుకుంటున్నారు, భారత్నే టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక భారత్ ఎటువంటి కార్యకలాపాలు చేస్తుంది అనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా, ఒక రకంగా చెప్పాలంటే కొంత ఇది సీరియస్గా గమనించాల్సిన విషయము అండ్ ఆసక్తికరంగా కనిపిస్తున్నటువంటి విషయము. ఈ మధ్య కాలంలోనే పాకిస్తాన్ అనుకూల ధోరణులు పెరుగుతున్నాయని చెబుతున్న ఈ టైంలోనే మొన్న ఈ 2-3 రోజుల వ్యవధిలో, ఈ వారం 10 రోజుల వ్యవధిలోనే కొన్ని కీలకమైనటువంటి కల్చరల్ ఆర్గనైజేషన్స్ మీద దాడులు జరిగాయి. అంటే ఇది పూర్తి పాకిస్తాన్ ఇంట్రెస్ట్తో బంగ్లాదేశ్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఈ 2 ఉదాహరణలు చెప్తాను నేను. ఒకటి, బంగ్లాదేశ్లో లార్జెస్ట్ కల్చరల్ ఆర్గనైజేషన్, అతి పెద్ద సాంస్కృతిక సంస్థ ఒకటి ఉంది, ఉడిచి శిల్పి గోష్ఠి అనే ఒక సంస్థ. ఈ సంస్థ 1968లో ప్రముఖ నవలా రచయితలు సత్యేన్ సేన్, రనేష్ దాస్ గుప్తా దీన్ని ప్రారంభించారు. 1968లో బెంగాల్ ఐడెంటిటీని, బెంగాల్ అస్తిత్వాన్ని ప్రజలకు చేరువ చేయడానికి స్థాపించినటువంటి సంస్థ ఇది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణంగా నిలిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థగా దీనికి పేరుంది. దీనికి ఈవెన్ 2013లో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక ఎకుషై పదాక్ అనే ఒక అవార్డు కూడా ఇచ్చారు. అటువంటి సంస్థ కార్యాలయం పైన మొన్న దాడి జరిగింది. విధ్వంసం సృష్టించారు. అక్కడ విపరీతంగా, అంటే బంగ్లా అస్తిత్వానికి ప్రతీకగా నిలిచేటువంటి సంస్థ కార్యాలయాన్ని విధ్వంసం సృష్టించి అక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి. ఇంకోవైపు కొన్ని పత్రికలు, ప్రాథమ్ అలో అనే పత్రిక, అదేవిధంగా ద డైలీ స్టార్ అనే పత్రిక, 2 పత్రికా కార్యాలయాలపైన దాడి జరిగింది. ఈ 2 పత్రికలు కూడా కొంత పాకిస్తాన్ వ్యతిరేక ధోరణిని కలిగి ఉంటాయి. మరొక వైపు ఇంకొక కల్చరల్ ఆర్గనైజేషన్ బిల్డింగ్ ఉంది, ఛాయానాట్ అనే ఒక బిల్డింగ్. అది బంగ్లా పేర్లు, ఇవి కరెక్ట్గా నేను పలకకపోవచ్చు, బట్ దాని స్పిరిట్ని అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని 1961లో, అంటే పాకిస్తాన్లో ఉన్నప్పుడు, అంటే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ కలిసి పాకిస్తాన్గా ఉన్న సమయంలో 1961లో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఉత్సవాల్ని నిషేధించింది అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా ఆ నిరసన చేస్తూ, అంటే జయంతి ఉత్సవాలను జరుపుతామని ప్రతినబూని స్థాపించబడినటువంటి సంస్థ ఛాయానాట్. ఇది బెంగాల్లో ఇప్పుడు ఉన్నటువంటి అప్పటి ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సంస్థ ఛాయానాట్ అనే సంస్థ. ఈ సంస్థ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఉత్సవాల్ని జరపడమే కాదు, బెంగాల్కి సంబంధించినటువంటి అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తూ వచ్చింది. ఈ సంస్థ కార్యాలయం పైన కూడా ఇప్పుడు మొన్ననే దుండగులు దాడి చేశారు. అంటే పాకిస్తాన్ అనుకూల ధోరణిని బంగ్లాదేశ్లో ప్రతిష్ఠించే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఐఎస్ఐ ఆ ప్రయత్నాన్ని చాలా స్పష్టంగా చేస్తోంది. అందులో ఈవెన్ బంగ్లాదేశ్ ప్రజల మద్దతు కూడా వాళ్లకు లభిస్తోంది. ఈ టైంలో ఎలక్షన్స్ నిర్వహిస్తున్న ఈ సందర్భంలో ఎలక్షన్స్లో విజయము అపజయము ఎవరిది ఉంటుంది? ఎలక్షన్స్లో గెలిచిన పార్టీ ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కానీ అక్కడున్న హిందువులు రక్షింపబడరు అండ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దబడవు. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ కంపల్సరీయా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్న టైంలోనే మరొక కీలకమైన పరిణామం జరిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశము. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్, భారత ఆర్మీ చీఫ్ మధ్య ఒక సంభాషణ జరిగింది. 2 రోజుల క్రితం జరిగినటువంటి సంభాషణ. ఇది పెద్దగా హెడ్లైన్స్లో ఎవరు రాయలేదు, కానీ ఇది చాలా కీలకమైన పరిణామం. బంగ్లా ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ అండ్ భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మధ్య చర్చలు జరిగాయి. అది ఏంటంటే దీని మీద బయటకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను జస్ట్ హెడ్లైన్ చదువుతాను. ఒక వార్తాపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్ ఇది. ఇండియన్ అసెట్స్ సేఫ్, ఢాకా అష్యూర్స్ న్యూఢిల్లీ యాజ్ ఆర్మీ చీఫ్ స్పీక్ అమిడ్ బంగ్లాదేశ్ అన్రెస్ట్.
బంగ్లాదేశ్లో నిరసనలతో అట్టుడుకుతున్న ఈ సమయంలో ఇరు దేశాల ఆర్మీ చీఫ్స్ మాట్లాడుకున్నారు. అందులో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చింది. అదేంటంటే ఇండియన్ అసెట్స్ సేఫ్గా ఉన్నాయి అని. భారతదేశానికి సంబంధించినటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంగ్లాదేశ్లో సేఫ్గా ఉన్నాయి అని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు అని వార్తా కథనం వచ్చింది. ఇండియన్ అసెట్స్ అంటే మనం రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. భారతదేశం నిర్మించినటువంటి కట్టడాలు, లేకపోతే భారతదేశం ఇచ్చినటువంటి అనేక సంస్థలకు సంబంధించినటువంటి నిధులు, లేకపోతే ఇవి అసెట్స్గా మనం భావించవచ్చు. ఎట్ ద సేమ్ టైం అసెట్స్ అంటే మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి సంబంధించి అండ్ భారత ఇంట్రెస్ట్లని పరిగణలోకి తీసుకొని ఇంట్రెస్ట్లని కాపాడేటువంటి కీలకమైనటువంటి నిఘా వర్గాలు, శక్తులు, బంగ్లాదేశ్ రాజకీయాల్ని శాసించగలిగేటువంటి పవర్ సెంటర్స్ వీళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు అన్న భావన కూడా మనం తీసుకోవచ్చు. ఇండియన్ అసెట్స్ అనే మాటని ముఖ్యంగా నిఘా వర్గాలలో చూస్తే కనుక ఏజెంట్స్ని అసెట్స్ అంటూ ఉంటారు. సో బంగ్లాదేశ్లో ఉన్న అసెట్స్ సేఫ్గా ఉన్నాయి అని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, వకారుజ్జమాన్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ అనుకూల ధోరణితో లేరు, పాకిస్తాన్ వ్యతిరేక ధోరణితోనే ఉన్నారు. అండ్ ఆయన వకారుజ్జమాన్ షేక్ హసీనా నియమించినటువంటి ఆర్మీ చీఫ్ అండ్ షేక్ హసీనాకి అనుకూలమైనటువంటి వ్యక్తిగా కూడా పేరుంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తున్న ఈ టైంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి కాల్పులు జరుపుతూ ఉన్నారు, భారత వ్యతిరేక శక్తుల్ని హతమారుస్తూ ఉన్నారు. ఇంకోవైపు హిందువులపైన దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు పాకిస్తాన్ అనుకూల ధోరణులు బంగ్లాదేశ్లో నెలకొనే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇటువంటి టైంలో ఎలక్షన్స్ నిర్వహిస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు అసలు ఎన్నికలే నిర్వహించకపోతే ఆర్మీ కూ నిర్వహిస్తారా, ఆర్మీ చేతుల్లోకి పూర్తిగా బంగ్లాదేశ్ వెళ్ళిపోతుందా అనే చర్చ కూడా ఉంది. సో వకారుజ్జమాన్ ఆర్మీ కూ నిర్వహిస్తే గనక, ఆయన చేతుల్లోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోతే గనక అప్పుడు మళ్ళీ మన భారత అనుకూల ధోరణిలో అక్కడ ప్రతిష్ఠించడం ఈజీ అవుతుంది. అండ్ వకారుజ్జమాన్ని దింపడం కోసం పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేసింది. అండ్ ఆ ప్రయత్నాల్లో పాకిస్తాన్ విఫలమైన విషయాన్ని కూడా ఈవెన్ భారత్ ఆయనకు సపోర్ట్ చేసి ఈ ఆయనని దింపే ప్రయత్నాలు విఫలం చేయడంలో మనం సహకరించామనే విషయానికి సంబంధించిన వీడియో కూడా నేను ఇంతకుముందు చేయడం జరిగింది. సో బంగ్లాదేశ్లో ఈ అన్రెస్ట్, ఈ అస్థిర వాతావరణము ఇంకొంతకాలం వేచి చూస్తే కానీ మనం చెప్పలేము. సో ఇమీడియట్గా భారతదేశం ఏమీ చేయట్లేదు, హిందువుల పక్షాన మనం ఏం మాట్లాడట్లేదు, అసలు మన నిరసన తెలియజేయట్లేదు అనంటే అంత ఈజీగా భారత ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనం 40-50 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు మనకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లని డెఫినెట్గా మనం ప్రిజర్వ్ చేసుకుంటూనే వస్తున్నాము అండ్ రాబోయే రోజుల్లో కూడా ఉంటుందన్న భరోసా నాకైతే ఉంది. బట్ ఎస్, ఇప్పుడు ఒక సంవత్సర కాలంగా నెలకొన్నటువంటి ఒక తీవ్ర పరిణామాల నేపథ్యంలో మనం బాధపడము, భయపడము సహజము. కానీ అంత ఈజీగా అయిపోయింది, బంగ్లాదేశ్ మన చేయి జారిపోయింది అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ చేజారిపోయే పరిస్థితి వస్తే అప్పుడు ఆల్టర్నేట్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా మేబీ ఉండవచ్చు. సో మన మీద మనకు నమ్మకం ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మీద మనకు నమ్మకం ఉంది అండ్ మన ప్రభుత్వం మీద మనకు నమ్మకం ఉండాలి. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ఏజెన్సీస్ మీద నమ్మకం ఉండాలి. ఏదేమైనా నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టుగా హిందువులు మాత్రం బాధితులుగా నిలుస్తూ ఉన్నారు. ఏ గొడవ జరిగినా, ఏది జరిగినా హిందువుల పక్షాన మాత్రం నిలబడే వాళ్ళు లేకుండా పోయారు. అఫ్కోర్స్ ప్రభుత్వాలకు కొన్ని పరిమితులు ఉంటాయి, బట్ సమాజానికి పరిమితులు అక్కర్లేదు. సమాజం చైతన్యవంతంగా ఆ బంగ్లాదేశ్లోని మన హిందువుల పక్షాన మనందరం మన వాయిస్ని వినిపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశగీతం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.